ABN and PRR Degree College, Kovuru ఆన్లైన్ క్లాసెస్. ప్రీవియస్ క్లాస్లో మనం ఈ యొక్క బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ పేపర్ నందు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ దశలు, అలాగే ATM కోసం, అలాగే క్రెడిట్ కార్డ్ కోసం ప్రీవియస్ క్లాస్లో ఆ యొక్క క్లాసులన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆఫ్షోర్ బ్యాంకింగ్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ యొక్క ముఖ్య దశల్లో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ ఒకటి అని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఎలక్ట్రానిక్ యొక్క అభివృద్ధి చెందిన దశల్లో చూసుకుంటే, అంటే డెవలపింగ్లో చూసుకుంటే, ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అన్నది కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళిందని మనం ఉదాహరణ కింద ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనం చెప్పచ్చండి. అసలు ఆఫ్షోర్ అంటే మనం ఏ యొక్క అర్థాన్ని ఇస్తుంది అంటే తీరాన్ని దాటి, లేకపోతే తీరం వెంబడి అనే యొక్క అర్థాన్ని ఇస్తుందండి. అంటే మనకి మన యొక్క భారతదేశం, అయితే మన యొక్క ప్రపంచం అన్నది వివిధ ఖండాల కింద విభజించడం జరిగిందండి. మన యొక్క ప్రపంచం అన్నది ఆసియా ఖండమని, ఆఫ్రికా ఖండమని, ఐరోపా ఖండమని, ఇలా వివిధ ఖండాల కింద డివైడ్ చేయడం జరిగిందండి. అయితే మనకి ఈ యొక్క దేశాలకి కానీ పరంగా చూసుకుంటే, ప్రతి ఒక్క దేశానికి కొన్ని దేశాలకి మధ్య సముద్రాలు అనేవి మనకి ఉండడం జరిగిందండి. అంటే కొన్ని యొక్క దేశాలకి సముద్రం అనేది ఒక బార్డర్ కింద, అంటే తీరాన్ని దాటి, అంటే ఆఫ్షోర్ అంటే ఏంటి, తీరాన్ని దాటిన అర్థాన్ని మనకి ఇస్తుంది. అంటే ఏంటి, సముద్ర తీరాన్ని దాటి ఉన్న దేశం అని అర్థం. ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటి, మన యొక్క భారతదేశంలో ఆ యొక్క బ్యాంకింగ్ అన్నది స్థాపించబడి వేరొక దేశంలో బ్రాంచ్ని కానీ, లేకపోతే బ్యాంకింగ్ కార్యకలాపాలు కానీ ఆ దేశంలో నిర్వహిస్తుంటే అలా స్థాపించిన సంస్థలన్నీ కూడా ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని చెప్పవచ్చండి. అలాగా స్థాపించిన బ్యాంకులన్నీ కూడా మనం ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని మనం చెప్పచ్చండి. అయితే ఇంకా మనం ఒక విధంగా చెప్పుకుంటే, విదేశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో నాన్ రెసిడెన్స్ డిపాజిటర్లకు, నాన్ రెసిడెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క డిపాజిటర్లకు, అలాగే రుణగ్రస్తులకు ద్రవ్య దళారీగా పనిచేయడానికి ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారని మనం చెప్పచ్చండి. ఆఫ్షోర్ అంటే ఏం చెప్తున్నాం, తీరాన్ని దాటి, అర్థమైంది, తీరాన్ని దాటి అన్నది ఒక అర్థాన్ని మనకి ఇస్తుంది. అయితే ఏంటి, ఇంకా విధంగా ఒక అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలంటే, ఏర్పాటు చేసిన కేంద్రాలలో నాన్ రెసిడెన్షియల్ డిపాజిటర్లకు కానీ రుణగ్రస్తులకు ద్రవ్య దళారీగా పనిచేయడాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారని మనం చెప్పచ్చండి. అయితే ఈ కేంద్రాలను విదేశాలలో బ్యాంకులు ఏర్పాటు చేస్తాయండి. విదేశాల్లో ఏం చేస్తాయండి, ఇక ఏవైతే బ్యాంకింగ్ సంస్థలు ఉంటాయో ఆ సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉంటాయండి. అయితే దేశీయ విత్త మార్కెట్లతో సంబంధం లేకుండా, ఎట్టి దేశీయ నియంత్రణ నిబంధనలకు లోను కాకుండా విదేశీ కేంద్రాల్లో పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థే ఇదండి. అదేంటండి, అంటే బ్యాంకింగ్కి సంబంధించి, అంటే మన యొక్క భారతదేశ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్కి ఎటువంటి రిలేషన్ అనేది కూడా ఏమి ఉండదండి. మన యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సంస్థలకి కానీ, మన యొక్క దేశంలో ఉన్న ఫైనాన్షియల్ మార్కెట్ కానీ ఎటువంటి రిలేషన్ అనేది ఉండదండి. అలాగే ఈవెన్ కంట్రీ యొక్క కంట్రోలింగ్ కూడా, అంటే దేశీయ నియంత్రణ నిబంధనలు కూడా లోన్ కాకుండా విదేశీ కేంద్రాల్లో పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థే ఇది. అంటే
దేశానికి సంబంధించిన ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని దీనికి ఏవి కూడా ఎఫెక్ట్ కాకుండా ఈ యొక్క ఫారెన్స్లో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సంస్థలు అనేవి పనిచేస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే దేశీయ పన్ను చట్టాలతో ఈ బ్యాంకులకు వ్యాపారం చేసేవానికి పూర్తిగా మినహాయింపు ఉందండి. అర్థమైందండి. ఏంటి పన్ను చట్టాలు కూడా అంటే ట్యాక్స్ కంట్రీకి సంబంధించిన ఏవైతే ట్యాక్స్ యాక్ట్లు ఉంటాయో ఆ యొక్క చట్టాలన్నీ కూడా ఈ బ్యాంకులతో వ్యాపారం చేసే వారికి పూర్తిగా ఎగ్జంప్షన్ అన్నది ఉంది అని మనం చెప్పవచ్చండి. అలాగే ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ డిపాజిటర్లు అలాగే క్రెడిటర్స్ మాత్రమే ఆఫ్షోర్ బ్యాంకింగ్ పనిచేస్తుందండి. అర్థమైందండి. ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ పర్సన్ ఉంటారో అంటే ఏంటి, మన భారతీయ సంతానం కలిగింటే వేరే దేశాల్లో జీవనం కొనసాగించే వ్యక్తులు అలాగే రుణగ్రస్తులకు మాత్రమే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది పనిచేస్తుందని మనం చెప్పచ్చండి. అలా ఎక్కువ దేశాల్లో మనం చూసుకుంటే ఎక్కువ దేశాల్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ పెద్దది చాలా ఎక్కువ దేశాల్లో అభివృద్ధి చెందింది అని మనం చెప్పచ్చండి. ఎక్కువ దేశాల్లో ఇది మనకి అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. అలాగే ఎక్కువ విదేశాలలో ఈ యొక్క సెంటర్లని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని మనం చెప్పచ్చండి. అయితే ఇవి ప్రత్యేక తరహా ఎంట్రిఫో ద్రవ్య సేవలు అని కూడా చెప్పచ్చండి. ఎంట్రిఫో అంటే ఏంటి, విదేశాలలో కూడా మనం వ్యాపారం మారు వర్తకం అంటాం కదండి. అలాగా ఈ యొక్క ఎంట్రిఫో ద్రవ్య సేవలను అమలులోకి వచ్చిందని మనం చెప్పచ్చు, అందించే విధంగా ఉందని మనం చెప్పచ్చండి. అలాగే దీనివల్ల ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ యొక్క భారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క భారం అన్నది చాలా తక్కువగా ఉంటుందండి ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల. యాక్చువల్గా మినహాయింపు చేస్తున్నారు. అయితే ఏంటి, ట్యాక్స్ ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా ఏవైతే కార్యకలాపాలు చేస్తున్నారో ఆ కార్యకలాపాలందరికీ కూడా ఎగ్జంప్షన్ అన్నది ఇస్తున్నారు. అయితే ఈ యొక్క ట్యాక్స్ భారం తక్కువగా ఉండడం వల్ల ఆఫ్షోర్ బ్యాంకింగ్ విధానం అన్నది బాగా ప్రసిద్ధి చెందిందని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క ఆఫ్షోరింగ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో అవి కఠినమైన ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమీ కూడా ఉండవండి. ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సిస్టమ్కి అంటే చాలా కఠినమైన నియమాలు కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఉండవని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బాగా లండన్, హాంకాంగ్, సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎక్కువగా ప్రాముఖ్యత చెందిందని మనం చెప్పచ్చండి. ఏ దేశాలండి మనం ఉదాహరణ చూసుకుంటే లండన్, హాంకాంగ్ అలాగే అయితే ఉదాహరణ చెప్పుకున్న ఆ దేశాలతో పాటు మన భారతదేశంలో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 2013 సంవత్సరంలో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ వ్యాపారానికి అనుమతి ఇచ్చిందని మనం చెప్పవచ్చండి. అయితే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు మనకి సమకూరుతాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం చూసుకుంటే ఆఫ్షోర్ బ్యాంక్స్ కెన్ ఆఫర్ యాక్సెస్ టు పొలిటికల్ అండ్ ఎకనామికల్లీ స్టేబుల్ కంట్రీస్ ఫర్ ద రెసిడెన్స్ ఇన్ ఏరియాస్. అంటే ఏంటి, ఆఫ్షోర్ బ్యాంకులు రాజకీయంగా ప్రాప్యతను అందించగలవు. అంటే ఏంటి, అలాగే వారి యొక్క ఆస్తులను స్తంభింప చేయవచ్చు, అలాగే స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే వారికి ఏవైతే అదృశ్యం చేయడానికి కనపడకుండా ఉంచడం కోసం భయపడే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారిని నివసించడానికి ఆర్థికంగా స్థిరమైన అధికార యొక్క పరిధిని కల్పిస్తుందండి. ఆఫ్షోర్ బ్యాంక్ లాంటి రాజకీయ పరంగా చూసుకునేప్పటికీ మనకి అసీస్ పొలిటికల్లీ
అండ్ ఎకనామికల్లీ, అంటే ఆర్థికంగా రాజకీయంగా కూడా ఒక స్టెబిలిటీ అనేది మన యొక్క దేశానికి ఇస్తుందని మనం, అంటే ఏదైతే నివాస ప్రాంతాల్లో నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఇది వల్ల ఇలాంటి ప్రయోజనం అన్నది ఉందండి. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకులు అంటే చాలా తక్కువ ఖర్చుతో పని చేయవచ్చు. అంటే దీనికి ఏదో ఎక్కువ ఎక్స్పెండిచర్ అన్నది అవదండి, చాలా తక్కువ ఖర్చుతోనే పని చేయవచ్చు. మరియు తక్కువ ఓవర్ హెడ్లు మరియు ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల స్వదేశంలో చట్టపరమైన రేటు కంటే అధిక రేట్లు అధిగించగలవండి. దీంట్లో ప్రభుత్వం యొక్క నిబంధనలు ఏమి ఉండవు కాబట్టి, ఏంటి, ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం జోక్యం చేసుకోదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే పనిచేసినప్పటికీ కూడా తక్కువ ఓవర్ హెడ్లు మరియు ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే స్వదేశంలో చట్టపరమైన రేటు కంటే అధిక వడ్డీ రేట్లను అధిగమించగలవు. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకులు సాధారణంగా పన్ను మినహాయించకుండా వడ్డీని చెల్లిస్తాయండి. అర్థమైందండి? పన్నును మినహాయించిన తర్వాత వడ్డీ చెల్లించడం కాదండి. ఆఫ్షోర్ బ్యాంకులు ఏం చేస్తుంటాయి, సాధారణంగా పన్ను మినహాయించకుండానే వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. అలాగే ఆఫ్షోర్ బ్యాంకులు దేశీయ బ్యాంకుల నుండి అందుబాటులో ఉండని బ్యాంకింగ్ సేవలను అందిస్తాయండి. అయితే దేశీయ బ్యాంకుల్లో ఎటువంటి సేవలు అయితే అందుబాటులో ఉండవో అలాంటి సేవలన్నీ కూడా ఈ యొక్క కొన్ని ఆఫ్షోర్ బ్యాంకులు దేశీయ బ్యాంకుల నుండి అందుబాటులో ఉండని ఏవైతే సేవలు ఉంటాయో అలాంటి బ్యాంకింగ్ సేవలన్నీ కూడా అందిస్తూ ఉంటాయండి. సో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల ఇలాంటి ప్రయోజనాలని కూడా మనం సమకూరుతాయని మనం చెప్పవచ్చండి. అయితే వీటిల్లో కూడా కొన్ని లోపాలు అన్నవి ఉన్నాయండి. అంటే ఏదైనా ఒక పద్ధతి వల్ల ఎంత అయితే ప్రయోజనాలకు సమకూరుతూ ఉంటాయో అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంక్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని మనం చెప్పవచ్చండి. అవి ఏంటంటే, సో మనం ఆ పరిమితులు చూసుకుంటే దాంట్లో మొట్టమొదటి యొక్క పరిమితి ఏంటంటే మనం లాభం చెప్పుకున్నాం. ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ పద్ధతిలో ప్రభుత్వ జోక్యం కానీ నియంత్రణ కానీ ఉండదు అని చెప్పుకున్నాం. అదొక ప్రయోజనం కానీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అదే ఒక లోపం అండి. ఎందువల్ల అంటే ఆఫ్షోర్ బ్యాంకింగ్ అధికార పరిధి అన్నది తరచుగా నియంత్రణ కానీ లేకపోతే సంరక్షించడం కానీ భౌతికంగా జరగవండి. ఇక్కడ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత జరుగుతుంటాయి కాబట్టి దాంట్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పటికో బయటపడడం కూడా ఒక డ్రాబ్యాక్ అని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ ఏంటి, ఆఫ్షోర్ బ్యాంక్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దీని యొక్క యాక్సెస్ అన్నది ఏంటంటే చాలా ఫిజికల్ యాక్సెస్ అనేది ఏంటి కెన్ బి డిఫికల్ట్, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కంట్రోలింగ్ అన్నది చేయడం చాలా కష్టం అని మనం చెప్పదు. ఇందువల్ల రెగ్యులర్గా దీన్ని చెక్ చేయడం కానీ, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఉందనుకోండి, బ్యాంకింగ్లో ఉన్నాయనుకోండి, ఎవ్రీ ఫైనాన్షియల్ ఒకసారి విజిట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చేస్తూ ఉంటారండి. ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంక్ వచ్చేటికి ప్రభుత్వ యొక్క నియంత్రణ కూడా ఉండదు. అలాగే దాని ఇష్టానుసారం వ్యవహారాలను నిర్వహించు కాబట్టి సో ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ఇవి ఎక్కడి సంస్థ సెంటర్లు ముందుకు అడుగేస్తాయని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అన్నది ప్రైవేట్ బ్యాంకింగ్ సాధారణంగా అధిక ఆదాయంలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుందండి. ఇదేంటి, ఎక్కువ చూసుకుంటే ఆఫ్షోర్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంకింగ్ అనేది ఎక్కువగా ఎవరికైతే ఆ ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుందో వారికి ఎక్కువగా ఇది అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ ఖాతాను స్థాపించడానికి మరియు అవి సాధారణ వ్యక్తిని ఉద్దేశింపబడవండి. సో నాన్ రెసిడెన్షియల్ పర్సన్స్ డిపాజిట్లు కానీ లేకపోతే క్రెడిటర్స్ కానీ రుణగ్రస్తులు కానీ వారు మాత్రమే దీంట్లో వ్యవహారాలు నిర్వహించడానికి అవకాశం ఉండేలా చేస్తూ ఉంటారు. అందువల్ల సాధారణమైన వ్యక్తితో సంబంధాలు ఏర్పరచడానికి అంతగా ఈ యొక్క ఆఫ్షోరింగ్ సంస్థలు అనేవి ఇష్టపడవు అని మనం చెప్పవచ్చండి. సో ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్
అని వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోజనాలు కానీ ఇలాంటి పరిమితులు కానీ మనకి ఉన్నాయని మనం చెప్పచ్చండి. సో ఆఫ్షోర్ అంటే మీరు మొట్టమొదటిగా మీ మైండ్లో రావాల్సిందంటే తీరాన్ని దాటి తీరం వెంబడి అనొక అర్థాన్ని ఇస్తుందండి. ఆఫ్షోర్ అనేది తీరం దాటి తీరం వెంబడి అని వస్తుంది. అంటే స్వదేశంలో బ్యాంకింగ్ సంస్థలు స్థాపించబడి విదేశీ ప్రాంతాలలో విదేశాలలో తమ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు అంటే సెంటర్లను నిర్వహిస్తూ ఉంటుంటే దాన్నే ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారు. లేకపోతే ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ డిపాజిటర్స్ కానీ క్రెడిటర్స్ రుణగ్రస్తులు కానీ ఉన్నారో వారితో కార్యకలాపాలు నిర్వహించడానికి స్థాపించబడిన బ్యాంక్నే సెంటర్నే ఆఫ్షోర్ బ్యాంకింగ్ పద్ధతి అని అంటారని మనం చెప్పొచ్చండి. సో ఎక్కువగా మనం దీని వల్ల చూసుకుంటే ప్రభుత్వం యొక్క జోక్యం ఎటువంటిది ఉండదు. అలాగే ఈ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసే అందరికీ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలాంటివి అతి ముఖ్యమైన అంశాల కింద మనం ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంక్ను మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.